ఓకే. అదేవిధంగా మీరు ఆలపాటి నాగేశ్వరరావు గారి ఆర్థిక సహకారంతో ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం యొక్క ప్రోత్సాహంతో ఒక ట్యూషన్ సెంటర్ని బీడీ కాలనీలో ఉన్న ఏరియా అది ఇది డైరెక్ట్ బీడీ కాలనీలో అనేక నగరాలు ఉన్నాయి, దీంట్లో చిన్న చిన్న కాలనీలు ఉన్నాయి. డైరెక్ట్ బీడీ కాలనీలో దాక్షాయణి టీచర్ గారి యొక్క సారథ్యంలో మీరందరూ కూడా చక్కగా ప్రతిరోజు ఇక్కడికి పాఠశాల అయిపోయిన తర్వాత వచ్చి మీ హోంవర్క్లు చేసుకుని చక్కగా రేపటి రోజున టీచర్ గారు చెప్పే పాఠం అర్థం కావాలన్నా ఆ తర్వాత పరీక్షల్లో మీరు విజయం సాధించాలంటే దానికి సంబంధించిన ప్రగతి పదంలో మీరు ఉన్నారు. దీన్ని పర్యవేక్షిస్తున్న జర్నీ గారు మేడం గారు వస్తారు కదా మీకు, జర్నీ గారు. అదేవిధంగా పెద్దలు మీరు ఇప్పుడు దాకా సార్ మాట్లాడారు, మీ అందరికీ తెలుసు. ఇక ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం యొక్క వ్యవస్థాపకులు, అదేవిధంగా ఈ యొక్క హేలాపురి బాలోత్సవాల వ్యవస్థాపకులు, ఇవే కాకుండా అనేక సేవ సాంస్కృతిక కార్యక్రమాల్లో తన జీవితాన్ని అంటే వారు లాయర్గా చదువుకుని కొన్ని సంస్థల్లో చేసి ఇప్పుడు తన జీవితాంతం కూడా ప్రతిరోజు వారికి వేరే పని ఏమి లేదు, ఒకే ఒక పని. ఆ పని ఏంటంటే మొట్టమొదటి పని, అనేక పనులు చేయొచ్చు. మొట్టమొదటి పని ఏంటంటే ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి బంగారు భవిష్యత్తు ఉండాలి. ప్రతిరోజు కూడా వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రతిరోజు కూడా వారి గురించి వారు మర్చిపోవచ్చేమో కానీ మీకోసం ఆలోచిస్తున్నారు. ఇట్లా మీ ఇలాంటి ట్యూషన్ సెంటర్స్ ఏలూరు నగరము పరిసర ప్రాంతాల్లో సుమారుగా 20 వరకు ఉన్నాయి. ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ దేశ భవిష్యత్తులో అంటే మీకు ఒకవేళ 100 ఏళ్ళు వచ్చిన తర్వాత మీకు మనవాళ్ళు మనవరాళ్ళు అలా ఉంటారు కదా, ఆ టైంలో కూడా మీరు మీ మనవాళ్ళతో మనవరాళ్ళతో చర్చించడానికి ఆ రోజు కూడా మీకు గుర్తొచ్చే ప్రధానమైన నాయకులు ఎవరంటే గుడిపాటి నరసింహరావు గారు. వారికి మీ అందరి కరతాళ ధ్వనులతో అభినందనలు, దాంతో పాటు కృతజ్ఞతలు తెలియజేయాలి. అర్థం చేసుకోవాలి. అదేంటంటే మనకి ఎవరైనా సహకారం అందిస్తే, సహాయం చేస్తే వారు సహాయం చేస్తున్నారని చెప్పేసి మనం ఫస్ట్ గుర్తించి ధన్యవాదాలు చెప్పాలి, తరువాత వాళ్ళు అభినందించాలి. దానితో పాటు మనం కూడా ఆ మార్గంలో పయనించాలి, ఆ విధంగా పనిచేయాలి. నేను నా కోసం మాత్రమే కాదు, నేను నా కుటుంబం కోసం మాత్రం కాదు, నేను సమాజం కోసం కూడా. ఈ రోజున ఇన్ని సదుపాయాలతో, ఇన్ని అవకాశాలతో, కొంతమంది విలాసాలతో కూడా మనం ఉంటున్నామంటే మన ముందు తరాల్లో ఉన్న ఎంతోమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అందువల్లనే మేము ఇక్కడ రావడం జరిగింది. అదేంటంటే ఈరోజు సైన్స్ దినోత్సవం అనగానే నేను క్వశ్చన్ అడుగుతాను. సైన్స్ దినోత్సవం అనగానే ఎవరి పేరు గుర్తొస్తుందో నువ్వు చెప్పాలి బాబు. నువ్వే నిలబడి. వెరీ గుడ్, నిలబడి. సివి రామన్ గారి పేరు గుర్తొస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇందాక ఏం చెప్పాను, మన సమక్షంలో కానీ లేకపోతే మనకి తెలిసి కానీ ఎవరైనా ఒక మంచి పని చేస్తే మనం ఏం చేయాలి? అభినందించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉండకూడదు. కాబట్టి మీరు ఆ బాబుని అభినందించాలి. నీ పేరేంటా? మెహర్ రాజ్. తర్వాత స్పష్టంగా మాట్లాడాలి, అవసరం ఉన్నప్పుడే నవ్వాలి, అవసరానికి మాత్రమే స్పందించాలి. ఓకేనా? ఓకే. ఎప్పుడు ఏ పని చేయాలో అదే పని చేయాలి, ఎప్పుడు ఏది చేయకూడదు. అరే బాబు నువ్వు బాగా అర్థం చేస్తాను. ఓకే, ఓకే. మీరు మీ అందరి కర్తవ్యంతో మీ యొక్క స్నేహితుడు మెహర్ రాజుని అభినందించండి. థ్యాంక్ యూ అను. కూర్చో. చదవడం, మార్క్స్ రావడం, ఎవరు మాట్లాడొద్దు. ఎవరికి వాళ్ళని నిలబెట్టి క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, అందరూ సైలెంట్గా ఉండాలి. ఓకే, మీరు అలా అర్థం చేస్తే ఏమవుతుంటే మేము మంచి పాయింట్ చెప్పాల్సిన వాళ్ళు మళ్ళీ మా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అవునా కదా? మీరు చదవడం, మార్క్స్ తెచ్చుకోవడం ఇది మాత్రమే మీ ప్రగతికి మూలం కాదు. మీలో మంచి లక్షణాలు, ఆ మంచి లక్షణాలు ఉంటేనే మీరు జీవితంలో మొదటి స్థాయికి వెళ్తారు.
మనకి విరోధులైనా శత్రువులైనా మనం అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా, లేదు మనకే వాళ్ళంటే ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు మంచి పని చేసినప్పుడు ఏం చేయాలి? మనం ఆ మంచి పనిని గుర్తించాలి, వాళ్ళని అభినందించాలి. అది మంచి పని అయ్యి మీరు గ్రహించినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని ఒక ఉదాహరణగా మార్గదర్శనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫిబ్రవరి నెల, ఓకేనా? రేపు ఫిబ్రవరి 29వ తారీఖు అనేవాళ్ళు ఎంతమంది? ఇది కరెక్టా కాదా? రాంగ్. మరి ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరి 29వ తారీఖు? ఎప్పుడు వస్తుంది? లీప్ ఇయర్. లీప్ ఇయర్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? వెరీ గుడ్, వెరీ సరిగ్గా. ఓకే, కాబట్టి ఈ ఫిబ్రవరి ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఇట్లా ఈ ఫిబ్రవరి నెలని ఒక పేరు ఉంది. ఆ పేరు ఎవరు చెప్పాలంటే నువ్వు చెప్పాలమ్మా. నువ్వే ఇలా కథలు అనుకుంటున్నావు, నువ్వే లేదు నిలబట్టి సైలెంట్గా ఉండాలి. ఎవరైతే అబ్నార్మల్గా ఉన్నారో, ఇప్పుడు ఈ పాప చూడండి, చక్కగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఈ పాప కూడా, ఇంకా కొంతమంది చక్కగా ఏం చేస్తున్నారు? అలర్ట్గా కూర్చున్నారు, వింటున్నారు, శ్రద్ధగా ఉన్నారు. కొంతమంది పళ్ళు కొట్టుకోవడం, పేదలను ఇలా అనుకోవడం, ఇలా ఒదిగిపోవడం, అలా ఒదిగిపోవడం, రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలా చేయకూడదు. ఇందాకేం చెప్పాను? మీరు ఏ పని చేయాలో అదే పని చేయాలి, ఇంకా వేరే పని చేయకూడదు. మీరు ఇప్పుడు ఇక్కడ మేము పెద్దలుగా వచ్చి చెబుతున్నాం, మాట్లాడుతున్నాం అంటే మీరు వినాలి, నేర్చుకోవాలి, చక్కగా దాని మీదే ఉండాలి. పక్క వాళ్ళతో మాట్లాడమని చేయకూడదు, ఓకేనా? ఈ ఫిబ్రవరి నెలకి ఒక పేరు ఉంది. ఆ పేరేంటి? ఎవరు మాట్లాడాలో వాళ్ళే మాట్లాడాలి. ఎవరు చెప్పాము? వాళ్ళే మాట్లాడాలి. ఏమంతమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? అభివృద్ధి. పేరేంటమ్మా? ధనలక్ష్మి. తర్వాత స్పష్టంగా మాట్లాడాలి. ఇప్పుడు నేను మీకు లెక్చర్ ఇస్తున్నా, ఉపన్యాసం చేస్తున్నా. ఈ ఉపన్యాసము మీకు అర్థమయ్యే విధంగా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను స్పష్టంగా ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఏ పదాన్ని ఎలా పలకాలి, అది మాట్లాడేటప్పుడు నేను ఎవరి వైపు చూడాలి. నేను ఇటు చూసి మాట్లాడుకుంటే, ఎలా చూసి మాట్లాడుకుంటే ఏముంటారు? మీ మైండ్లోకి వెళ్ళదు, మీరు డిస్టర్బ్ అయిపోతారు. కాబట్టి నేను ఏ విధంగా చెప్పవలసి ఉందో అదే విధంగా చెప్పాలి, మరో రకంగా చెప్పకూడదు. ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది కదా? ఓకే. ధనలక్ష్మి అమ్మ, ఓకే. మనం ఇప్పుడు మరొక్కసారి మీ యొక్క స్నేహితురాలైన ధనలక్ష్మిని అభినందించాలి. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఓకే, 2 క్వశ్చన్స్ అడిగేశాను. మళ్ళీ మేము వేరే సెంటర్స్కి కూడా వెళ్ళాలి కాబట్టి అప్పుడప్పుడు మేము విజిట్ చేస్తాం. కాబట్టి మీరు చక్కగా మీరు అందరూ విన్నందుకు, మా మాటలు కూడా మీరు గ్రహించినందుకు, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ నిజాయితీగా నేను అడుగుతాను, మీరు నిజాయితీగా చెప్పాలి. ఎవరు అబద్ధాలు చెప్పకూడదు, ఎటువైపు చూడకుండా మీరు చెప్పాలి. మీరు సొంతంగా చెప్పాలి, వెంటనే చెప్పాలి. మీలో ఒక లక్ష్యం, అంటే నేను పెద్ద అయిన తర్వాత నాకు ఒక లక్ష్యం ఉంది, నేను ఈ స్థాయిలో ఉంటాను అని ఇప్పటికే మీ లక్ష్యం ఎవరైతే ఏర్పరుచుకున్నారో వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్లో స్మాల్ ఫింగర్ని పైకి ఇచ్చేయండి. ఎవరికైతే లక్ష్యం ఉందో వాళ్ళు మాత్రమే, పక్కన వాళ్ళు చూసి కాదు, మీకు మీరుగా. నేను అడుగుతా, మీకు లక్ష్యం ఏముందని. లక్ష్యం ఇప్పటి వరకు లేకపోవడం తప్పు కాదు, లేకపోయినా అబద్ధాలు చెప్పడం తప్పు. ఓకే, లాస్ట్ నుంచి 2వ అబ్బాయి, ఎల్లో షర్ట్, కనప్. నీ లక్ష్యం ఏమిటి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓకే, ఇక్కడ లక్ష్యాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఆ లక్ష్యం అనేది ఉన్నతంగా ఉండాలి. వెళ్ళరా, పంపించు, త్వరరా, ఇల్లు త్వరగా వెళ్ళు. అదే నాకు అర్థమైంది. అవునా, అలా చూడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, వినాలి జాగ్రత్తగా. మీకు సంబంధించిన విషయం కాదు కదా, మనం వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. నేను చాలా హెక్టిక్, అంటే చాలా పెద్ద పెద్ద పనుల్లో ఉండి మళ్ళీ మీకోసం వచ్చాను. వస్తూ వీళ్ళందరితో మాట్లాడాలి, మళ్ళీ మీ దగ్గర తీసుకొచ్చాను పెద్దలు, వీళ్ళిద్దరు మీకు అన్నయ్యలు, ఓకేనా? జాగ్రత్తగా వినండి, వాళ్ళు ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు. మీ లక్ష్యం అనేది ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు పోలీస్ అన్నప్పుడు పోలీసులో టాప్ ఏంటి? వినండి, ఇప్పుడు ఏదైనా కూడా మీకు ఎలా ఉంటుందంటే ఒక కుటుంబం లెవెలు, ఒక కుటుంబం లెవెలు, తర్వాత కుటుంబం తర్వాత ఒక కాలనీ, అదేవిధంగా ఒక గ్రామం, ఒక మండలం, ఒక స్థాయి అన్నమాట. మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం,
అంతర్జాతీయం ఇలా ఉంటుంది. కాబట్టి అవకాశం మేరకు మన యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి, కనీసం జాతీయ స్థాయిలో ఉండాలి. పోలీస్ అన్నాడు ఆ బాబు, పోలీస్ కానిస్టేబుల్ అంటే మీ కాలనీ 2-3 కాలనీ కలిపి ఒక కానిస్టేబుల్ గారు ఉంటారు. ఓకే, ఎస్ఐ గారు అన్నాం అనుకోండి, మహా అయితే ఒక మండలానికి ఉంటారు. సిఐ గారు 3-4 మండలాలకి ఆయన హెడ్గా ఉంటారు. డిఎస్పీ గారు ఒక 10 మండలాలకు హెడ్గా ఉంటారు. ఎస్పీ గారు ఒక జిల్లాకు ఉంటారు. ఆ ఎస్పీగా అవ్వాలంటే ఐపీఎస్ అవ్వాలి. నువ్వు పోలీస్ అవ్వాలనుకున్నావు కాబట్టి నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యావంటే నువ్వు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా, కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఫస్ట్ పోస్టింగ్ వస్తుంది. తర్వాత నువ్వు రిటైర్డ్ అయ్యేసరికి దేశం మొత్తానికి నువ్వు హెడ్ అవుతావు. మీరు ఎవరైనా కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని కనుక ఉన్నట్లయితే ఆ లక్ష్యం ఎలా ఉండాలి అంటే టాప్ లెవెల్లో ఉండాలి. ఓకే, కూర్చో. 3 నిమిషాలు సార్, నువ్వు దగ్గర నువ్వు చెప్పు. ఎవరు అవ్వకూడదు, నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? ఆర్మీ అంటే ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి. ఆర్మీ ఆఫీసర్లో పెద్ద ఆఫీసర్ అవ్వాలనుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే, కూర్చో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ లక్ష్యాన్ని మీరు సాధించాలంటే, ఒకవేళ ఎవరికైతే ఇక్కడ లక్ష్యం లేదో వాళ్ళు లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. మీరు ఖచ్చితంగా ఏదైతే సాధించాలి అని చెప్పేసి అనుకుంటున్నారో టాప్ లెవెల్లోకి వెళ్ళిపోవాలనుకోండి. ఓకేనా? కాబట్టి అది చేయాలంటే మీరు రోజుకి 5 సార్లు ఒక పని చేయాలి. నా వైపు చూడండి, అందరూ జాగ్రత్త చూడాలి. అదేంటంటే మీ లక్ష్యం ఎప్పుడు కూడా మీకు గుర్తుండాలి. కొంతమంది ఏం చేస్తారు, నేను ఏదో చేస్తా అంటారు, చేస్తానని చెప్పేసి మర్చిపోతారు. ఇక అలా కాదు, రోజుకి 5 సార్లు గుర్తుంచుకోవాలి. అరే మహరాజు, నువ్వు బాగా మాట్లాడు, బ్యాడ్ డల్ మాట్లాడుకోవాలి, సైలెంట్గా ఉండాలి, వినాలి. ఓకేనా? నీకు అన్నెసెసరీ కాంపౌండ్ చాలా జాగ్రత్తగా. నేను లెక్చరర్ని, నాకు తెలుసు పిల్లల కంట్రోల్ చేయాలో, జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రోజుకి 5 సార్లు మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి. ఒకటి ఎప్పుడంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు మంచం నుంచి కిందకి దిక్కకుండా మీ కాళ్ళు నేల కానించుకుని చక్కగా స్ట్రేట్ కూర్చొని మీ లక్ష్యం ఏంటో గుర్తుంచుకోండి. నేను అది అవ్వాలనుకోండి. మంచిగా తాగండి, తర్వాత మీ యొక్క నేచురల్ కాల్స్ కాలకృతులు తెచ్చుకోండి, అయిపోయింది. టిఫిన్ చేస్తారు కదా, టిఫిన్ తింటారు కదా, మీరు ఇడ్లీ తిన్నారనుకోండి, ఇడ్లీ ముక్కోల్చుకుని నోట్లోకి వెళ్ళలే ముందు మీ లక్ష్యం గుర్తురాలి. మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా, పళ్ళెంలో కంచంలో అన్నం కలుపుకొని తినేటప్పుడు నోట్లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ మీ లక్ష్యం గుర్తురావాలి. అయిపోయింది. 3 సార్లు అయిపోయింది. 4వసారి ఇంటికి వెళ్ళిపోతారు. సాయంత్రం నువ్వు భోజనం చేస్తారు కదా, భోజనం చేసేటప్పుడు అన్నం కలుపుకుని రోడ్లు పెట్టుకుంటారు కదా, అప్పుడు కూడా మీ లక్ష్యం గుర్తురావాలి. తర్వాత మీరు నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్తారు కదా, మంచం మీదకి వెళ్ళి ఇలా పడుకున్నప్పుడు మీ లక్ష్యాన్ని గుర్తించుకుంటూ ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలో, ఇప్పటిదాకా ఆ లక్ష్యం సాధించడం కోసం మనం ఏం చేసాము, ఇంకా ఏం చేయాలనుకుంటూ ఆలోచించుకుంటూ అలా నిద్ర జారుకోవాలి. ఫోన్లు చూసుకుంటా నొక్కుంటా అలా కాదు. ఓకేనా? ఈ విధంగా మీరు భవిష్యత్తులో ఈ దేశానికి వెన్నెముక కావాలని, ఈ దేశం మీ మీద పూర్తిగా ఆధారపడి ఉంది కాబట్టి మీరు ఉత్తమమైన పౌరులుగా, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసిన పెద్దలు నరసింహరావు గారికి, అదేవిధంగా టీచర్ గారు దాక్షాయణి గారికి, మీకు ఈ విధంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ముందే చెప్పినట్టుగా పెద్దలు